శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 14 డిసెంబర్ నుంచి 20 డిసెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథున రాశిలో గురువుగారు వక్రించున్నారు. కేతువు సింహరాశిలో, చంద్రుడు కన్యా రాశిలో, రవి బుధ శుక్రులు వృశ్చిక రాశిలో, కుజుడు ధనస్సు రాశిలో, రాహు కుంభరాశిలో, శనిగారి యొక్క స్థితి మీనరాశిలో. వారాంతంలోకి వెళ్లేటప్పటికి రవి శుక్రుల యొక్క స్థితి ధనస్సు రాశిలోకి మారి ఉన్నది. అలాగే చంద్రుని యొక్క స్థితి కూడా ధనస్సు రాశిలోకి మారి ఉన్నది. ఈ 3 గ్రహాల యొక్క సంచారము మారి ఉన్నది. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, రవి బుధ శుక్రుల యొక్క స్థితి వృశ్చిక రాశిలో ఉంటూ ఉన్నది. అయితే వృశ్చిక రాశిలో రవి బుధుల యొక్క స్థితి ఇది బుధాదిత్య యోగాన్ని ఇస్తుంది. అన్ని రాశుల వారికి కూడా ఇది మంచిగానే ఉంటుంది. కొన్ని రాశుల వారికి చాలా అత్యద్భుతమైన ఫలితాలు ఉంటూ ఉండగా యోగం అనేది ఒకటి కలుగుతుంది. బుధాదిత్యులు ఇద్దరు కలిసినప్పుడు దాని వల్ల చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే శుక్రాచార్యుల వారు రవి బుధులతో కలిసి వృశ్చిక రాశిలో ఉండడం వల్ల ఈ యూరినరీ ప్రాబ్లమ్స్ కొద్దిగా ఎక్కువగా ఉండడం, ఏదైనా ఇచ్చింగ్ ప్రాబ్లం గానీ లేదా యూరిన్ కి వెళ్లేటటువంటి పరిస్థితులు ఎక్కువ సార్లు కలగడం గానీ, ఇలా ఏదో ఒక రకంగా ఆ యూరిన్ కి సంబంధించినటువంటి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ గ్రహస్థితి. కుజుని యొక్క శుక్రుని యొక్క స్తోత్ర పారాయణలు ఎక్కువగా చేసుకోవడం వల్ల చాలా వరకు శరీరంలో ఒత్తిడి తగ్గుతుంది. దానివల్ల మంచి జరిగే అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక దృష్టుల ఫలితాలను తీసుకున్నట్టయితే, గురు కుజుల పరస్పర దృష్టి విశేషము కొన్ని మంచి పనులు జరగడానికి ఆలస్యం అవుతుంది. కొంత దూకుడుగా ఉండే స్వభావం అరికట్టబడుతుంది. ఈ రెండు కూడా పరస్పరంగా పనిచేస్తూ ఉంటాయి. అలాగే కుజుని యొక్క దృష్టి శనిగారి మీద, శనిగారి యొక్క దృష్టి కుజుడి మీద పడుతూ ఉండడం వల్ల చాలా మందికి ఈ గ్రహస్థితి ఉంటూ ఉంటుంది. కుజ శనుల పరస్పర దృష్టి గాని లేదా విశేష దృష్టులు, శనిగారివి 3, 7, 10, అలాగే కుజుడివి 4, 7, 8 ఈ దృష్టులలో కుజ శనులు ఉన్నట్లయితే చాలా వరకు ప్రయాణాలలో ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, అలాగే భూమి తగాదాలు, ఫ్యాక్టరీలలో ఇంకా ఇతరత్ర ఉద్యోగాలలో ఇలాంటి వాటికి సంబంధించి కొంచెం తగాదాలు ఉండడానికి, ఆరోగ్యానికి సంబంధించి కూడా కొంచెం శారీరకమైన అనారోగ్యం ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఇక్కడ వైద్య సేవలు అవసరం అవుతాయి, ఔషధ సేవ అవసరం అవుతుంది. ప్రయాణాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. వాహనాల విషయంలో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. వేరే వారు డ్రైవ్ చేస్తున్నప్పుడు మీరు వెళ్తున్నా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అలాగే మీ సెల్ఫ్ డ్రైవింగ్ లో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇది చెప్పదగినటువంటి సూచన. శని చంద్రుల యొక్క దృష్టి మానసికమైన ఒత్తిడిని పెంచుతోంది. ఏ రకంగా చూసినా మానసిక ఒత్తిడి పెరిగేటటువంటి పరిస్థితులు, అలాగే శారీరక పరమైన ఇబ్బందులు, ప్రయాణాలు, ప్రమాదాలు ఇలాంటి వాటికి సంబంధించే ఈ వారం గ్రహస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి వారు జాగ్రత్తగా ఉండడము, ఇష్టదేవతారాధన చెయ్యడము, నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి గురువు గారి దృష్టి కుజ శుక్ర రవి చంద్ర 4 గ్రహాల మీద పడుతోంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలా మంచి గ్రహస్థితి. ఎందువల్ల అంటే గురువు గారు తన స్వంత రాశిని చూసుకుంటూ అందున్న గ్రహాలను చూస్తున్నారు. కాబట్టి చాలా వరకు అదృష్టవంతమైనటువంటి ఫలితాలే ఉంటాయి. అలాగే ఈ 4 గ్రహాలు కూడా కుజ శుక్ర రవి చంద్ర కూడా గురువు గారిని చూస్తున్నాయి. శుభకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక శనిగారి యొక్క దృష్టి కుజునితో పాటు, ఇక్కడ వారం ప్రారంభంలో కుజుని మీద దృష్టి ఉంది కదా, దానితో పాటుగా శుక్ర రవి చంద్రుల మీద కూడా దృష్టి ప్రసరిస్తూ ఉన్నది. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉండడానికి, అలాగే ఆరోగ్యం రీత్యా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ముఖ్యంగా ఈ బ్లడ్ కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉండడానికి అవకాశం ఉంది. నవగ్రహ స్తోత్ర పారాయణ తప్పనిసరిగా చేయండి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. కుంభరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పుకోవాలి. ఏలినాటి శని జరుగుతూ ఉన్నటువంటి సమయంలో గురుబలం తిరిగి ప్రారంభం అవడము, దానికి తోడుగా శుక్రాచార్యుల వారి యొక్క స్థితి, రవి గారి స్థితి దశమంలో ఉండడము, అలాగే ఏకాదశంలో కుజుని యొక్క స్థితి సంచారము కూడా బాగుండడము, వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉన్నది. సంతానం వల్ల చాలా మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సంతాన వృద్ధి జరగడము, సంతానంలో వారి చక్కగా అభివృద్ధి పథంలో ఉండడము, అలాగే మంచి ఉద్యోగాలు లేదా విద్య
చాలా వీళ్ళకి మానసిక ఆనందం కలిగించే విధంగా సంతృప్తికరంగా ఉంటారు. అలాగే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది ఇప్పుడు మళ్ళీ అక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి. ఏలినాడు శని జరుగుతూ ఉన్నప్పుడు చాలా వరకు మనిషికి ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటాయి. అయ్యే పనులు అవ్వకపోవడం గానీ, ధనం ఎక్కువ ఖర్చు అవడం గానీ, కుటుంబంలో ఐకమత్యం లేకపోవడం గానీ, శారీరక కష్టం ఎక్కువగా ఉండడం గానీ, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. అలాంటిది గురుబలం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడు మళ్ళీ ఇవన్నీ కూడా మిమ్మల్ని బాధించవు. అంటే కుటుంబంలోనూ ఐకమత్యం ఉంటుంది, కాస్త శారీరక పరమైనటువంటి అలసట అలాంటివన్నీ తప్పిపోయి ఉంటాయి, తక్కువగా ఉంటాయి. ధనము కూడా వస్తుంది, దైవభక్తి పెరుగుతుంది. పైగా నవమ దృష్టి చేత రాశిని చూస్తున్నారు కాబట్టి చాలా అద్భుతమైనటువంటి దైవభక్తి పెరుగుతుంది. చాలా మంచి పరిణామాలు ఏర్పడతాయి కుంభరాశి వాళ్ళకి. అనుకోని విధంగా వచ్చేటటువంటి అదృష్టం ఈ విధంగా ఉంటుందని జరుగుతున్న ఫలితాలను చూసి తెలుసుకుంటారు మీరు. అదృష్టం అంటే ఏంటి? అది దృష్టికి కనబడనిది కాబట్టి అది అదృష్టం. ఇప్పుడు మీకు దృష్టికి కనబడదు కానీ ఫలితం కనిపించి ఓహో అదృష్టం ఈ రూపంలో వచ్చిందా అని అనుకుంటారు. అంత చక్కటి ఫలితాలు ఉంటూ ఉంటాయి అన్నమాట. అయితే రాహుకేతువులు ఈ రాశిలోనూ సప్తమంలోనూ ఉన్న కారణం చేత భార్యాభర్తల మధ్య అనుకూలత అనేది అంతగా ఉండదు. కోర్టు విషయాలు కొంత ఇబ్బందికరంగా ఉండేటటువంటి పరిస్థితే ఉంటుంది. అయితే లాభాల బాటలో ఉన్నారు ఇక్కడ, ఇది చెప్పుకోదగ్గ విషయం. కుజుని యొక్క స్థితి పరస్పర విరుద్ధమైనటువంటి ఫలితాలని చూపిస్తోంది. ఇక్కడ శని గారి దృష్టి పడుతూ ఉన్నది, అలాగే లాభస్థానంలో కుజుడు ఉన్నారు కాబట్టి భూమికి సంబంధించిన తగాదాలు గాని, ఆస్తులకి సంబంధించిన తగాదాలు గాని కొంచెం ఫేవర్ గా ఉండడానికే అవకాశం ఉంది. పైగా గురువు గారి దృష్టి కూడా పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ చాలా వరకు మీకు ఫేవర్ గా ఉండేటటువంటి ఫలితాలు అన్నమాట. తగాదాలు తగ్గిపోవడము, మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండడము, ధనము రావడము, ఆస్తి రావడము, పిత్రార్జితాలు రావడము, కుటుంబంలో ఒకరికి ధనాదాయం పెరగడము, ఇవన్నీ కూడా మీకు మనసుకి చాలా ఆనందం కలిగించే అంశాలు. అలాగే ఉద్యోగరీత్యా కూడా చాలా అద్భుతమైనటువంటి పరిణామాలు కలుగుతూ ఉన్నాయి, ఉన్నతి కలుగుతోంది, ఇంక్రిమెంట్లు కలుగుతున్నాయి. స్థానచలనము ఉంటే మీకు అది అనుకూల స్థానచలనం అవుతోంది. ఇక కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ కూడా శారీరక శ్రమ ఉంటూ ఉన్నప్పటికీ మంచి ఫలితాల బాటలో ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఇక వివాహాది శుభకార్యాలు అయితే కొద్దిగా ఆలస్యం అవుతాయి. అయితే ప్రయత్నం మటుకు చేయండి. కృషిని ఎప్పుడూ మానకూడదు, కృషి ఎప్పుడు చెయ్యాలి. మన కృషే మనకి దైవం మంచి ఆశీర్వచనాలు ఇచ్చేటట్టుగా చేస్తుంది కాబట్టి కృషి చెయ్యండి. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి లాభస్థానంలో ఉన్నటువంటి 4 గ్రహాలు కూడా వార ప్రారంభంలో కుజుడు ఉన్నారు, వారాంతంలోకి వచ్చేటప్పటికి శుక్ర, రవి, చంద్రులు కూడా వచ్చి ఉన్నారు కాబట్టి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. పరస్పర విరుద్ధమైన ఫలితాలే అయినప్పటికీ ఇక్కడ లాభస్థానంలో ఉన్నటువంటి ఈ 4 గ్రహాల సంచారం వల్ల చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అటు గురు దృష్టి పడుతూ ఉన్న కారణం చేత ఈ ఫలితాన్ని తెలియజెప్తూ ఉన్నాను. అద్భుతమైనటువంటి లాభస్థాన సంచార 4 గ్రహాల ఫలితాలు కూడా మీకు అమితమైనటువంటి ఆనందాన్ని, ఆర్థిక అభివృద్ధిని ఇస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, శివారాధన చేయండి. ఇది తప్పనిసరిగా పాటించవలసినటువంటి అంశం అని చెప్పి తెలియజేస్తూ శుభం.